గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఏ విధంగా చూడాలి, ఎందువల్ల బంగారం ధరలు పెరుగుతున్నాయి, దీని గురించి విశ్లేషించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ ప్రశాంత్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ప్రశాంత్ గారు, ప్రస్తుతం 65,000 వరకు ఉన్న బంగారం ధరలు 70,000 వరకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ధరల పెరుగుదలను ఎలా చూడొచ్చు అంటారు? గతంలో చాలాసార్లు మన సుమన్ టీవీ ద్వారా బంగారం గురించి విశ్లేషణ చేయడం జరిగిందండి. సో బంగారం అనేది ఒక సురక్షితమైన పెట్టుబడి ఎప్పటికైనా కూడా. ఎందుకు అంటే మనకు ఆర్థికంగా మనం ఏం చేస్తామంటే మనకున్న డబ్బులు పొదుపు చేసుకుంటాం. ఎఫ్డీల ద్వారానో, మ్యూచువల్ ఫండ్స్, రకరకాల బంగారు కాకుండా మనం ఇంకా ల్యాండ్ కొనుక్కోవడం, రకరకాలుగా ఇన్వెస్ట్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా ఆర్థిక అనిశ్చితులకు లోబడి దీంట్లో పెరుగుదల ఉంటుంది. ఆర్థిక అనిశ్చితి అంటే మనకు జియోపొలిటికల్ దేశాల మధ్య సంబంధాలు, యుద్ధాలు, తర్వాత ఇన్ఫ్లేషన్ అంటే పెరుగుతున్న ధరలు, భౌగోళిక పరిస్థితులు మొదలగు పరిస్థితుల ద్వారా ఈ ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పుడు మనకు కరెన్సీ వాల్యూ అండర్ వాల్యూ, ఓవర్ వాల్యూ అవుతుంటుంది. మనకు అండర్ వాల్యూ అయినప్పుడు అంటే ముఖ్యంగా యుఎస్ డాలర్ ఎప్పుడైతే మనకు తగ్గుతుందో, సో పెట్టుబడులన్నీ కూడా సేఫ్గా పెట్టాలని చూస్తారు అందరు కూడా. ఈ సేఫ్ పెట్టుబడుల్లో, సురక్షితమైన పెట్టుబడుల్లో మొట్టమొదటిగా అందరు చూసేది బంగారం వైపు. సో అందుకే గత సంవత్సర కాలంగా మీరు చూసారంటే మనం ఎంతో ఆర్థిక అనిశ్చితి మనకు నెలకొనుంది, ప్రత్యేకించి యుఎస్లో. సో ఎప్పుడైతే యుఎస్ డాలర్ బలహీనపడుతూ ఉందో ఇతర మార్గాల వైపు చూడడం ప్రారంభించారు. ఆ ప్రారంభంలో భాగంగానే బంగారం వైపు మనమే రిటైల్ ముదుపరలే కాకుండా దేశాలు కూడా వారి యొక్క పెట్టుబడులని బంగారం వైపు మళ్ళించాయి. దాదాపు 1000 టన్నుల బంగారు సెంట్రల్ బ్యాంకులు, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు లాస్ట్ 1 ఇయర్లో కొన్నాయి. ఈ సంవత్సరం కూడా 800 టన్నుల వరకు వారి పెట్టుబడులు కొనే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. సో రీటైల్ ముదుపరులు కూడా బంగారం వల్ల వస్తున్న లాభాలు చూసి గత సంవత్సర కాలంగా 14% ఆ పైనే వస్తున్న రాబడి చూసి ఇంతకంటే ఆకర్షణీయమైన, ఇంతకంటే సురక్షితమైన పెట్టుబడులు లేవని ప్రతి ఒక్కరు కూడా బంగారం వైపు చూడడంతో ఈ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. కాకపోతే ఈ ధరలు ఎప్పటికీ ఇలానే పెరుగుతాయా అంటే ఖచ్చితంగా చెప్పలేము. ఇప్పుడు ఒక వారం కాలంగా మీరు చూసారంటే కన్నా యుఎస్ ఇండెక్స్ 101 అంటే 5 నెలల తర్వాత యుఎస్ డాలర్ ఇండెక్స్ అంటారు, అది పెరగడం ప్రారంభించింది. అంటే ఒక రకంగా యుఎస్ డాలర్ బలపడుతూ ఉంటే కూడా మళ్ళీ బంగారం స్థాయి తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. బట్ ఏ రకంగా చూసినా కూడా 10-15% ఖచ్చితంగా ఈ ఆర్థిక సంవత్సరానికి పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రశాంత్ గారు, మనం గత 10 ఏళ్ల నుంచి చూసుకున్నట్లయితే అంతకంతకు బంగారం రేట్లు పెరిగాయే తప్ప తగ్గింది మనం చూడలేదు. అప్పుడప్పుడు ఒక 100-200లో లేకపోతే 1000 వరకు అట్లా మనం చూసామేమో, కానీ బంగారం మీద కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అనే విధంగానే దాని ధరలు పెరుగుతూ వస్తున్నాయి, రైట్? మీరు చెప్పింది ముమ్మాటికి వాస్తవము. బంగారం అనేది ఒక సురక్షితమైన పెట్టుబడి. మనం ఎప్పుడైనా ఏ సురక్షితమైన పెట్టుబడి కూడా మనము లాంగ్ హొరైజన్లో చూడాలి. అంటే ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల దీర్ఘకాలంలో ఏ పెట్టుబడి అయినా కూడా మనకు అత్యధిక రాబడి ఇస్తుంది. అలా చూసుకుంటే బంగారు సాలుకి అంటే అన్ యావరేజ్ యానమ్కి మనకు 13%, 14% రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. గత 5 సంవత్సరాలు కూడా స్థిరంగా అదే విధంగా పయనిస్తుంది. అదే మనం ఏ ఎఫ్డీలోనో బ్యాంకు సురక్షితంగా బాండ్లు తీసుకుంటే 6, 7, 8% మించి మనకు రాబడి రావు. కాబట్టి బంగారం ప్రత్యేకించి డెఫినెట్గా మంచి ఇన్వెస్ట్మెంట్. కాకపోతే ఎలా ఇన్వెస్ట్ చేయాలి మనం చూసుకొని, బంగారం అంటే మనకు 22 క్యారెట్ ఆభరణమే గుర్తుకొస్తుంది. సో అలా చేసుకుంటే వచ్చే నష్టాలేంటి, మనం పూర్తిగా రాబడిని ఎలా సాధించవచ్చు అంటే కూడా మనం ఒకసారి బేరీ చేసుకొని దాని వైపు మనం పెట్టుబడి పెట్టుకుంటే మంచిది. జనరల్గా ఇక్కడే అందరూ పప్పులో కాలేస్తున్నారని కూడా మనం వింటూ ఉన్నాం. ముఖ్యంగా మన ఇండియన్స్కి బంగారం అంటే మక్కువ ఎక్కువ, రైట్? మనం ప్రతిదీ ఆర్నమెంట్లో కొని ఇంట్లో భద్రపరుచుకుంటూ ఉంటాం. బట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ఆర్నమెంట్స్ అంత మంచి పద్ధతి కాదు అనేది కూడా కొంతమంది చెబుతున్న మాట. నిజమేనా? ఎట్లా బంగారాన్ని మరి కొనుగోలు చేసి ఇన్వెస్ట్మెంట్గా మార్చుకోవాలి? అంటే మన అవసరాలను బట్టి ఉంటుందండి. ఇప్పుడు మనకు పెళ్ళిళ్ళకి గానీ, అలంకరణ కోసం గానీ, వివిధ రూపాల్లో మనకు బంగారు కొనగోలుదలుచుకుంటే మనకు ఖచ్చితంగా ఆభరణ రూపంలోనే కొనాల్సి ఉంటుంది. ఎందుకంటే మన అవసరము, మన యొక్క నీడ్స్ అలా ఉన్నాయి కాబట్టి. కాకపోతే బంగారం మనం 22 క్యారెట్ ఆభరణంగా కొంటే మనం కొన్న వెంటనే మనకు దాదాపుగా 20-30% అందులో మనము పోగొట్టుకుంటున్నట్టే. ఎందుకంటే తరుగుంటుంది, మేకింగ్ చార్జెస్ అని, అది అని, ఇదని. ఒక ₹1,00,000 ఆభరణానికి 80,000 వర్తు లేదా 75,000 వర్తు బంగారం మాత్రమే మనం కొనుగోలు చేస్తాం. సో ఆ తర్వాత మనం అంతకు మించి
డబ్బులు పెట్టుబడి రావాలంటే బంగారం మనకు మళ్ళీ 24%, 25% మించి ఇంకో 10% అదనంగా పెరిగితే అప్పుడు మన పెట్టుబడికి లాభం. అలా కాకుండా మనము 24 క్యారెట్స్ గోల్డ్‌ని అలానే బిస్కెట్ రూపంలో తీసుకుంటే మనకు తరుగుండదు, మేకింగ్ ఉండదు. ఇన్వెస్ట్‌మెంట్ భద్రంగా పెట్టుకోవచ్చు. బంగారం అనేది మనం ఒక సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే నేను సుమన్ టీవీ ద్వారా పలుసార్లు చెప్పే శ్రోతలందరికీ ఏంటంటే, బంగారం అనేది మీరు ప్రత్యేకించి ఫిజికల్ రూపంలో భౌతిక రూపంలో కొనాల్సిన అవసరం లేదు. మీకు ఆర్‌బీఐ ద్వారా సావరిన్ గోల్డ్ బాండ్స్ అని ఉన్నాయి. మీరు ప్రత్యేకించి చాలా వీడియోలు చేశాం. సుమన్ టీవీ ద్వారా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. సావరిన్ గోల్డ్ బాండ్స్ ద్వారా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు బంగారు ఎంత పెరుగుదల వస్తుందో అంత లాక్ ఇన్ పీరియడ్ తర్వాత మీకు అంతకు రిటర్న్ వస్తుంది. తర్వాత యావరేజ్‌గా నాట్ యావరేజ్ పర్ యానమ్ 2.5% అదనపు ఇంట్రెస్ట్ వస్తుంది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మీకు ఫైనల్‌గా వచ్చే లాభం మీద నాట్ టాక్సబుల్. సో, ఇన్ని బెనిఫిట్స్ ఉంటూ బంగారంపై పెరుగుతున్న మీరు దాన్ని సెకండరీ మార్కెట్ అంటారండి. మ్యూచువల్ ఫండ్స్ రూపంలో కూడా గోల్డ్ ఫండ్స్ దొరుకుతాయి. అది కూడా తీసుకోవచ్చు. దాన్ని కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అమ్ముకోవచ్చు. సో, ఈ రకంగా చేసుకోవడం వల్ల ఫిజికల్‌గా మీరు దాన్ని దాచుకోవాలన్న భద్రత ఉన్న సమస్య లేదు. పెరుగుతున్న ధరలను మీరు అవకాశంగా వాడుకొని లాభం పొందవచ్చు. ఇది నేను ముఖ్యంగా అందరికిచ్చే సలహా. ముఖ్యంగా బంగారం పెరుగుదల అనేది మార్కెట్లపై ఎటువంటి ప్రభావం చూపిస్తుందండి? బంగారం ఎప్పుడు పెరుగుతుంది అంటే మార్కెట్ అనిశ్చితి ఉన్నప్పుడే. అంటే మనం ఒక రూపాయి ఈరోజు ఏ మ్యూచువల్ ఫండ్‌లోనో, కంపెనీ షేర్‌లోనో లేకపోతే డాలర్‌గానో, ఇంకో రకంగానో, ఇంకొక రకంగానో మనం అందరం కూడా పెట్టుబడులు పెట్టుకుంటున్నప్పుడు అవి ఆర్థిక అనిశ్చితికి లోనై రూపాయి కాస్త రూ. 1.5 కావచ్చు, 75 పైసలు కావచ్చు, లేదా రూ. 2 కావచ్చు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు, అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పుడు మనము ముదుపరులు తెలివిగా మన దగ్గర ఉన్న ఒక రూ. 10లో ఒక రూ. 2, రూ. 1 రూపీ, రూ. 2 20%, 20% మనం బంగారు రూపంలో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు ఈ 70%, 80% మీరు వివిధ రూపాల్లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకున్నా గూడా మనకు ఆ లాభదాయకంగా మనకు ఉంటుంది. అంటే బ్యాలెన్స్‌డ్ పోర్ట్‌ఫోలియో అంటారు. ఇప్పుడు మన దేశ పరిస్థితి తీసుకోండి. ప్రతి దేశం గూడా రిజర్వ్ బ్యాంక్ ద్వారా, ఫెడరల్ బ్యాంక్స్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు మన దేశ అవసరాల కోసం ఇన్వెస్ట్ చేసి పెట్టుకుంటారు. బంగారు నిల్వలు పెట్టుకుంటాయి. ఆ 10% పెరుగుతూ పోతే దేశాలు గూడా టన్నులు మన గోల్డ్ అందుకే కొంటుంది. ఎందుకంటే దాని వాల్యూ అనేది కన్సిస్టెంట్‌గా పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఈ బంగారనేది ఎప్పటికైనా గూడా ఒక సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రశాంత్ గారు. మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.